127 మొట్టమొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చాలు, నువ్వు ఎంతగా ప్రయాసపడ్డా ఇల్లు కట్టాలా 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 అనుకొని నువ్వు అనుకుంటూ ఉన్నా కూడా నువ్వు కట్టలేవు. దేవుడు లేకపోతే నువ్వు కట్టలేవు. ఆ ప్రార్థన లేకపోతే నువ్వు కట్టలేవు. దేవుని మీద ప్రేమ, ఆ భక్తి నీకు లేకపోతే కట్టలేవు. దావీదు ముందుగా ఉన్నటువంటి సౌలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినాడు. కానీ దావీదు తన ఇల్లును కట్టుకుంటూ తన పిల్లలకి అంతా కూడా దాన్ని సమకూర్చి పెట్టాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి వదిన చూడండి, ఒక కింద ఒక ఫ్లోర్ కట్టడానికే చాలా కష్టమైంది. కింద ఒక ఫ్లోర్ కట్టడానికే అప్పులు, కథ కార్ఖానా. అది దేవుడు అన్నకి వదినకి 3 రూములు పైకి లేపి మీద కూడా మందిరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మనము దాన్ని గౌరవించాలి. మన హృదయాంతరంగం నుండి దాన్ని మనము ప్రేమించాలి, దాన్ని గౌరవించాలి. వాళ్ళు ఎవరైనా సరే దేవుడు వాళ్ళలో కూడా ఒక ఉన్నత స్థితి ఇచ్చినప్పుడు మనం దేవునికి సాగిలపడాలి. వాళ్ళని బట్టి వారిని బట్టి మన దేవుని మనం గనపరచాల, దేవుని మనం ప్రేమించాల, లేనటువంటి వాళ్ళ కొరకు ప్రార్థించాల. ఈ రోజున అన్నని వదినని దేవుడు ఎంతో ఉన్నతంగా అన్నకు ఒక మాట చెప్పాను. అన్న మాట్లాడుతుంటే అనుకోకుండా అన్నతో నాకు చాలా సంవత్సరాల అనుబంధం ఉన్నది. కానీ మధ్యలో మేము విడిపోయిన తర్వాత మరలా అన్న అమెరికా పోగానే అక్కడ నుండి మళ్ళా మా ప్రేమానుబంధము కొంచెము అది అభివృద్ధి చెందింది. అన్న మాట్లాడుతుంటే నేను అన్నతో మాట్లాడినాను, నువ్వు మాట్లాడవు కానీ నువ్వు మాట్లాడకుండా క్రియేట్ చేస్తావు, మేము మాట్లాడి క్రియేట్ చేయము అని. నువ్వేమో మాట్లాడకుండా పనులన్నీ చేసుకుంటూ వస్తావు, కానీ మేము మాట్లాడి కొన్నిసార్లు పనులను మేము చేయలేమని. నువ్వు ధీరుడిగా ఉంటేనే దేవుడు ఆ స్థలానికి తీసుకొని వెళ్ళి వచ్చాడు. ఈ రోజున తన పిల్లల్ని దేవుడు ఒక ఉన్నత విద్యను దేవుడు వారికి ఇచ్చాడు, వారి పిల్లలకి ఇచ్చాడు. చింటూ చక్కటి ఇంజనీరింగ్ చదివాడు. ఆయన తన భార్య కూడా మంచి, ఆమె ప్రొఫెషనల్గా ఒక డాక్టర్గా ఆమె ఉన్నది. వారి కూతురు ఈ రోజున దూరదేశం అమెరికాలో నిలబడి ఈ రోజున ఆమె తన చదువును ముగించుకొని తన తల్లిదండ్రులను ఆహ్వానించుకొని తన మామను, అత్తమ్మను, తన బాబాయిలను ఈ రోజున నన్ను కూడా ఎన్నోసార్లు మరి వారితో మాట్లాడినాకనే నాతో మాట్లాడటము, నన్ను ప్రేమించడము, ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరిని ఏ రీతిగా ప్రేమించాలో దేవుడు ఆ బిడ్డకు కూడా ఆయన నేర్పించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఉన్న వదిలను బట్టి దేవునికి నేను, వారి పిల్లలను బట్టి, వారికి ఇచ్చినటువంటి 2 మనుమరాలను బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కనుక ఈ రోజున వదిన మరి జ్ఞానవంతురాలిగా తన ఇల్లును కట్టుకొని భయభక్తులతో, ప్రార్థనలతో, విశ్వాసంలో, వాక్యంలో యేసు ప్రభువుల వారిని నమ్ముకొని ఆమె ముందుకు నడుస్తుంది. సౌలు తన పిశాచి కలిగిన వారిని ఆశ్రయించాడు. మందసాన్ని ఎన్నడూ కూడా పట్టుకోలే, మందసం దగ్గర నిలబడలే, మందసంలో దగ్గర దేవుడు ఉంటాడని కూడా సౌలుకు తెలియదు. తన పిల్లలు మంచి ప్రేమ కలిగిన కుమారుడు, దావీదు యొక్క స్నేహితుడు అయినటువంటి వ్యక్తి
సౌలు కుమారుడు, ఆయన కూడా యుద్ధంలో చనిపోయినారు. ఇంకొక భయంకరమైన విషయం చెప్తాను, చెప్పి నేను ముగిస్తాను. సౌలు తల లేకుండా ఆ మొండెము దహనం చేశారు. ఇశ్రాయేలీయులు దహనం చేశారు, దాన్ని కాల్చారు. ఆ ఎముకలను తీసి వారు వేరే దగ్గర దాన్ని లోపల పెట్టారు. ఇశ్రాయేలు ఖననం చేస్తారు, భూమిలో పాతి పెడతారు, కానీ సౌలు యొక్క శరీరం ఆ రీతిగా లేదు. కనుక దావీదులాగా మన జీవితాలను ముందుకు